హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను. అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. శివరాత్రి పండుగ ఎలా జరిగింది? అందరూ బాగా చేసుకున్నారా? అందరి పూజలు అయిపోయినాయా? గుళ్ళలకు వెళ్ళినరా? మేమైతే ఇట్లా ఇంట్లో ఈ దీపాలు ముట్టించుకొని గుడికి అయితే వెళ్ళినాం. అది ఎప్పుడండి? సాయంత్రం కాదండి, మేము అభిషేకం చేద్దామని నైట్ 12 గంటల వరకు అక్కడికి వెళ్ళినాము. ఎందుకంటే ఇది వీధి చివర్ల మాది వాడ ఉంటుంది. ఇక్కడ ఒక శివాలయం బ్రహ్మసూత్ర లింగం అనేది ఉంది. ఈ లింగం కాడికి నైట్ పూట ఎవరు రారు. అభిషేకం చేయకముందుకు ఇట్లా శివుడు ప్రొద్దున చేసిన పూజ ఇట్లా ఉంటే మేము ఈ పూజ అన్నీ ఈ పత్రి పువ్వులు, వస్త్రాలు, లోపల ఉన్న పాలు, పెరుగు అన్నీ కూడా ఈ గుడి అంటే ఇది గుడి అంటే గుడి కాదు, మా కట్టి రేకులు వేసే ఉంటుంది. దీన్ని అయితే లింగాన్ని శుభ్రం చేసి ఒక పక్కన వేసేసుకొని మళ్ళీ మేము ఇంటి దగ్గర నుంచి అక్కడ నైట్ నీళ్ళకు కూడా ఇబ్బంది ఉంటుంది. పొలాలు ఉంటాయి, మధ్యలో కరెంట్ ఉండదు. నైట్ పొలాల దగ్గరికి వెళ్ళి నీళ్ళు తీసుకురాదని మేము ఇంట్లో నుండే మనిషికి వీలైనన్ని నీళ్ళు అయితే తీసుకెళ్ళి ఇలా శుభ్రం చేసి అభిషేకం అయితే చేసుకున్నాము. ఈ అభిషేకానికి మాకు తోచినట్టు, మాకు ఇక్కడ ఏ పూజారి కానీ అయ్యగారు కానీ ఎవరు లేరు, మాకు తోచినట్టుగా మేము అభిషేకం అయితే చేసుకున్నాము. దీంతో నీళ్ళు అలాగే పంచామృతం అంటే పాలు, పెరుగు, నెయ్యి, చక్కెర, తేనె ఇవన్నీ కలిపి 5 కలిపి పంచామృతంతో అభిషేకం అయితే చేస్తాం. ముందుగా ఇట్లా నీళ్ళతోనే అభిషేకం చేసి శుభ్రం చేసుకొని తర్వాత అవన్నీ వేసి అయితే ఒకరికొకరు వేసి ఎవరికి తోచినవి వాళ్ళు తీసుకొచ్చుకొని అందరు ఇట్లనైతే కలిసి అభిషేకం అనేది చేసుకున్నాం. ఇది మా అదృష్టం కూడా అనుకోవచ్చు. ఎందుకంటే ఎక్కడో వెళ్ళి దూరం నుండి శివయ్యను తాకకుండా వచ్చి పోయినామా అనే అంత రీతిలో కాకుండా ఈ బ్రహ్మసూత్రం లింగం మాకు ఇక్కడ ఉండడం మాకు ఒక పెద్ద అదృష్టం. అలాగే మేము మా వీధి వరకే మేము నైట్ అయితే వెళ్ళి ఇట్లా అభిషేకం అయితే చేసుకుంటాం. పోయినసారి ఇప్పుడు అయితే 2 సంవత్సరాల బట్టి అయితే ఇట్లా చేసుకున్నాం. అంతకుముందుకైతే ఇది భూమి లోపల ఉండే, దీన్ని ఎవరు బయటికి పట్టించుకోలేదు. ఒకరు వాళ్ళకు అనుకున్నది ఏమైందో మాకు తెలియదు కానీ దీన్ని ఒక గద్దె పైన తీసి పెట్టిండ్రు. ఇట్లా మేమైతే అభిషేకం చేసుకొని అయితే మాకు ఇది మంచి అదృష్టంలాగా మేము అనుకున్నాం. ఇంకా బ్రహ్మసూత్ర లింగానికి మరీ వట్టి లింగానికంటే బ్రహ్మసూత్ర లింగానికి ఎక్కువ శక్తి ఉంటుందని తెలుసుకున్నాం. కానీ మేమైతే ఇట్లా చేయడం అయితే మా అదృష్టం కాదు. ఎవరికైతే ఇంత అదృష్టం శివరాత్రి రోజు ఇలా నైటు 12 గంటలకు చేసే అంత భాగ్యం అయితే ఎవరికి కలగదు కదా. మాకైతే ఇంతవరకు అయితే మాకు సంతోషంగా అనిపించింది. ఇట్లా మేము అన్నీ చేసుకొని ఓన్లీ ఒక 10 మంది అవుతాం అనుకోండి. మగవాళ్ళు కూడా ఎవ్వరు రాలేదు, ఆడవాళ్ళు వెళ్తుండ్రని కూడా ఒక్కరు కూడా మగవారు అయితే రాలేదు. ఏ పూజారి కూడా రారు. ప్రొద్దుట పూజ చేయడానికైతే గలాట పడతారు, కానీ ఇప్పుడు చేయడానికైతే ఎవ్వరు కూడా రారు. ఇది వీధి చివరన ఉంటుందని వాళ్ళ ఉద్దేశం. అదే పోయిన కాడికి ఒక 100 మంది పోయి అయితే పూజలు అనేవి చేసుకుంటారు. ఇది ప్రశాంతంగా మేమైతే మా మనసుకు నచ్చినట్టు చేసుకొని మళ్ళీ పత్రి పువ్వులు అన్నీ అయితే పెట్టుకొని మేము అక్కడ కాసేపు ఉండి తీర్థప్రసాదాలు తీసుకొని వచ్చినామండి. మీకైతే ఈ వీడియో ఎట్లా అనిపించింది? మీ వీధులలో ఉన్న వినాయకుడు కానీ, ఊరిలో ఉన్న వినాయకుడు కానీ, శివయ్యకు కానీ మీరు ఏమైనా పూజలు చేసుకున్నారా? గుడికి వెళ్ళారా? గుడికి వెళ్తే అక్కడ మీరు ఇలా ప్రశాంతంగా మీ చేతులు ఆనించుకొని ఈరోజైతే అభిషేకం చేసిన వాళ్ళు ఎందరు ఉన్నారో మాకు ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మేమైతే ఇట్లా ప్రొద్దుట కాలేదు, ఇప్పుడైతే సాయంత్రం పూటనైతే చేసుకున్నామండి. మాకు పొలాల మధ్యలో ఊరు చివరన ఉంటుంది. అంటే 12 గంటలకు లింగోద్భవం అంటారు కదా, అందుకే మేము 12 గంటలకైతే వెళ్ళి ఇలా అభిషేకం అయితే చేసుకున్నాము. పాలు, పెరుగు, నెయ్యి, తేనె ఇలా పంచామృతాలతోటి మేము ఈ బ్రహ్మసూత్ర లింగానికి అయితే అభిషేకం అనేది చేసుకొని ఇట్లా మేము మళ్ళీ అలంకరణ చేసి మేము కొబ్బరికాయలు కొట్టుకొని తీర్థప్రసాదాలు తీసుకొని అయితే మేము ఇట్లా వెళ్ళొచ్చినామండి. ఇట్లా వెళ్ళొచ్చేటప్పుడు లాస్ట్కి అయితే చూడండి మేము ఎంత చీకట్లో వచ్చినామో. మా వెంట ఒక్క మగవాళ్ళు అయితే రాలేదండి. మాకైతే ఇది పొలాల మధ్యలో ఉంటుంది. మేమైతే ఇట్లా 12 గంటలకు అభిషేకం చేసుకొని తీర్థప్రసాదాలు తీసుకొని అయితే ఇట్లా ఒక్కొక్కరం అయితే
వర్క్ చేసినామండి. ఈ వీడియో మీకు ఎందరికి నచ్చితే ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే ఒక చిన్న లైక్ ఇవ్వండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో ఎట్లుందో, మేము పోయింది బాగుందా లేదా ఒకసారి మా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.